వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫన్ విత్ సాహా. ఈరోజు స్టోరీ పెద్ద మామిడి చెట్టు వద్ద కథ. ఒక చిన్న గ్రామంలో పెద్ద మామిడి చెట్టు ఉండేది. అది చాలా పాతది, అన్నీ చూసింది, అన్నీ తెలిసిన చెట్టు. ఆ చెట్టు కింద పిల్లలు ఆటలాడేవారు, పెద్దలు నీడలో విశ్రాంతి తీసుకునేవారు. అదే గ్రామంలో బుజ్జి అనే బాలుడు ఉండేవాడు. బుజ్జికి కథలు వినడం చాలా ఇష్టం. ప్రతిరోజు సాయంత్రం తను మామిడి చెట్టు కిందకు వచ్చి, మామ చెట్టు నాతో ఒక కథ చెబుతావా అని చెట్టుని అడిగేవాడు. అప్పుడు చెట్టు గాలిలో తేలుతూ ఒక గొంతుతో ఒక కథ చెప్తుంది. ఆ కథ ఎలుగుబంటి మరియు చిట్టి పిచ్చుక. ఎలుగుబంటి మంచి హృదయంతో ఉండేది, కానీ చాలా మోసపోయేది. ఒకరోజు అడవిలో ఒక పిచ్చుక వచ్చి, నాకు ఇల్లు లేదు, నీ గూడు ఇస్తావా అని ఎలుగుబంటిని అడుగుతుంది. ఎలుగుబంటి వెంటనే అంగీకరించింది. కానీ పిచ్చుక మాత్రం రోజురోజుకి ఎలుగుబంటిని గెలిచేసి గూడు మొత్తాన్ని తీసుకుంటుంది. చివరికి ఎలుగుబంటి తన స్థానం పోయింది. అప్పుడే మామిడి చెట్టు అర్థం చెప్పింది. చిన్నతనం మంచి మనసు కావాలి, కానీ ఎవరి పట్లను అంధకారంగా నమ్మకూడదు అంటూ మామిడి చెట్టు చెప్తుంది. బుజ్జి ఆ కథ వింటాడు. ఇక ముందు ఏ విషయమైనా ప్రశ్నించి అర్థం చేసుకుని ఆపై నిర్ణయం తీసుకోవాలి అనుకుంటాడు. ఇలా ప్రతిరోజు చెట్టు ఒక కథ చెప్పేది. బుజ్జి పెద్దవాడయ్యేలోపు 100కి పైగా కథలు విన్నాడు. ఆ కథల ద్వారా అతను మంచి వ్యక్తిగా మారాడు. ఈ కథ వల్ల నీతి ఏంటంటే, మనసు మంచిదై ఉండాలి, కానీ ఆ మంచితనాన్ని వాడుకునే వాళ్ళ నుంచి జాగ్రత్తగా ఉండాలి. థ్యాంక్ యూ.